ఓకే. ఇప్పుడు మనం 4.5లో ఉన్నాం. ఇది పిలియోట్రోపీ గురించి కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే మామూలుగా మెండల్స్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తారు? ఒక జీన్ అనేది ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పారు. లైక్ ఒక ఫ్లవర్ కలర్ కానీ సీడ్ షేప్ కానీ ఇది మెండల్స్ ఎక్స్పెరిమెంట్లో చెప్పాం. అదే పిలియోట్రోపీలో ఏం చేస్తారంటే ఒక జీన్ అనేది ఒక క్యారెక్టర్ కాకుండా దానికన్నా వేరే అన్రిలేటెడ్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తే దాన్ని పిలియోట్రోపిక్ జీన్ అంటారు. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ సపోజ్ ఒక జీన్ ఉంది. అది ఏం చేస్తుంది? చాలా క్యారెక్టర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎలా అంటే ఒక జీన్ ప్రోడక్ట్, ఒక జీన్ నుంచి మనకి ఏమొస్తుంది? ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది, ఒక ఎంజైమ్ లేదా ప్రోటీన్. ఇది మెటబాలిక్ పాత్వేస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ ఎంజైమ్ ఆర్ ప్రోటీన్ ఏదైనా ప్రోటీన్ ఒకవేళ ఫంక్షనింగ్ కాలేదనుకోండి, ఆ మెటబాలిక్ పాత్వేస్లో ఎక్కడనో ఒక దగ్గర స్టెప్ దగ్గర ఆ ఈ ఎంజైమ్ లేకపోవడం వల్ల అది ఆగిపోవచ్చు. సో ఆగిపోవడం వల్ల నెక్స్ట్ జరిగే ప్రాసెస్లన్నీ హటల్ అవుతాయి, ఐ మీన్ జరగడం ఆగిపోతాయి. సో అందుకే వారు ఏం చెప్పారంటే ఒక జీన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే దానే మనం పిలియోట్రోపిక్ జీన్ అంటాం. సో వన్ జీన్ ఎఫెక్టింగ్ ద మెనీ క్యారెక్టర్స్ వి కాల్ దట్ వన్ అస్ పిలియోట్రోపిక్ జీన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. దానికి మనం పేరు ఏంటంటే దానికి పిలియోట్రోపీ ఎగ్జాంపుల్ దానికి ఫినాల్ కిటినేరియా తీసుకున్నారు. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది జెనెటిక్ డిజార్డర్లో ఉంటుంది, అంటే మనుషులలో జెనెటిక్ డిజార్డర్ కిందికి మనం తీసుకుంటాం ఫినాల్ కిటినేరియాకి సంబంధించింది. సో ఫినాల్ కిటినేరియాలో మనం చూస్తే ఫస్ట్ ఒక డిజార్డర్ ఎలా వస్తుందంటే మనకి మ్యూటేషన్ జరుగుతుంది ఒక సింగిల్ జీన్లో మ్యూటేషన్ జరగడం వల్ల మనకి నార్మల్గా ఎంజైమ్ ఫినాల్ అలాలైన్ హైడ్రాక్సిలేట్ ప్రొడ్యూస్